శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో, జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసి వచ్చే తేదీలు ఏంటో, కలిసి రాని తేదీలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జూలై నెలలో ద్వాదశ రాశుల మీద గ్రహాల సంచారంలో ఏర్పడే మార్పు అనేది ఫలితాల మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. జూలై నెలలో గ్రహాల సంచారంలో మార్పును మనం పరిశీలిస్తే, జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 11:28 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సూర్యుడి సంచారంలో మార్పు వల్ల జూలై నెల మొత్తం కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడు విశేషంగా యోగిస్తాడు. ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడు లాభస్థానంలోకి ప్రవేశించాడు. కాబట్టి వృత్తిపరంగా మంచి ప్రమోషన్లు లభించటానికి, వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి సూర్యుడి సంచారం మారుతోంది. కాబట్టి జూలై నెలలో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి. అలాగే ప్రమోషన్ కూడా అద్భుతమైన స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మంచి పదవి లభించే యోగం ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారం అనేది జూలై నెలలో 3వ సంచారంగా జరుగుతోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల మంచిగా తండ్రి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కూడా ఎదుగుదల ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెలలో సూర్యుడి సంచారం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి జూలై 16 నుంచి ప్రధానంగా కన్యారాశి, తులారాశి, వృషభ రాశి, కుంభరాశి ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యభగవానుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే జూలై నెలలో నవగ్రహాల్లో కుజుడి సంచారంలో కూడా మార్పు ఏర్పడుతోంది. జూలై 12వ తేదీ కుజుడు సాయంత్రం 6:59 వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కుజుడి సంచారంలో మార్పు జూలై నెలలో 3 రాశుల వాళ్ళకి యోగిస్తోంది. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలోకి వచ్చాడు. కర్కాటక రాశి వాళ్ళు జూలై 12 తర్వాత ప్రాపర్టీ కొనుక్కుంటే చాలా తక్కువ రేటుకు కొనుక్కునే యోగం ఉంటుంది. ప్రాపర్టీ అమ్ముకుంటే మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంటుంది. అంటే గృహయోగము, భూలాభము ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి జూలై 12 తర్వాత కుజుడి సంచారంలో మార్పు వల్ల ఈ నెలలో ఖచ్చితంగా యోగిస్తాయి. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళకు కూడా కుజుడి సంచారంలో మార్పు వల్ల 3వ సంచారంలోకి కుజుడు వస్తున్నాడు. మీనరాశి వాళ్ళకు కూడా జూలై 12 నుంచి కుజుడు ఫేవరబుల్ అవుతున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. రియల్ ఎస్టేట్లో బాగుంటుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 6వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి జూలై 12 నుంచి ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు ఈ నెలలో ఫేవరబుల్గా ఉంటున్నాడు. అన్ని అప్పులు తీరిపోతాయి. భయంకరమైన అప్పులు ఉన్నా సరే ధనుసు రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల అప్పులు తీరిపోతాయి. శత్రువులు నశించిపోతారు. అనారోగ్యాలు తొలగిపోతాయి. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి బలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి జూలై 12 కుజుడి సంచారంలో మార్పు వల్ల జూలై 12 నుంచి నెల మొత్తం కూడా కర్కాటక రాశికి, మీనరాశికి, ధనుసు రాశికి కుజుడు యోగించడం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే జూలై 19వ తేదీ నవగ్రహాల్లో బుధుడు మారుతున్నాడు. బుధుడి సంచారంలో మార్పు అనేది రాత్రి 8:39 జూలై 19వ తేదీ జరుగుతోంది. బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ బుధుడి సంచారంలో మార్పు కర్కాటక రాశి, వృషభ రాశి, మీనరాశి, తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 2వ సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ వాక్చాతుర్యం పెరుగుతుంది. విద్యలో రాణిస్తారు. వ్యాపారం చేసేవాళ్ళు కూడా మాటల చాకచక్యంతో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారు. వృషభ రాశి వాళ్ళకి 4వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి బుధుడు వృషభ రాశి వాళ్ళు బుధుడి బలం వల్ల వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. మీనరాశి వాళ్ళకి 6వ సంచారం చేస్తున్నాడు. అంటే వ్యాపారంలో పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ వస్తాయి. విద్యారంగంలో కష్టం తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి బుధుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి, విద్యార్థులకి పెద్దగా కష్టపడకుండానే ర్యాంకులు రావటం,
ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం లభించడం, వ్యాపారంలో పెద్దగా పెట్టుబడి లేకుండా శ్రమ లేకుండా మంచి లాభాలు రావటం, ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి జూలై నెలలో 19వ తేదీ నుంచి బుధుడి సంచారం వల్ల కర్కాటక రాశి, వృషభ రాశి, మీనరాశి, తులారాశి 4 రాశులకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. ఇలా జూలై నెలలో జూలై 12వ తేదీ కుజుడి సంచారము, జూలై 16వ తేదీ సూర్యుడి సంచారము, జూలై 19వ తేదీ బుధుడి సంచారంలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు అనేవి ఈ రాశుల మీద ఇలాంటి ప్రభావాన్ని కలిగింపజేసి మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 12 రాశుల వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జూలై నెలలో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. అందరూ మీకు దగ్గరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు గొడవల వల్ల దూరం అయిపోయిన వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మీకు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంతానపరంగా కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి జూలై నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఏలినాటి శని ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకే మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొద్దిగా మకర రాశి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. విదేశీయాన ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తే డబ్బుకు లోటు ఉండదు. అవసరానికి ధనం చేతికి అందుతూనే ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మకర రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 15, 17, 22, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూలై నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 10, 12, 19, 24, 28, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకండి. మకర రాశి వాళ్ళకి జూలై నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ద్వితీయంలో శని సంచారం కుటుంబ పరంగా ఇచ్చేటటువంటి ఒడిదుడుకులు తొలగింపజేసుకోవటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం గోవిందాయ నమః అని మనస్సులో వీలైనన్ని సార్లు స్నానం చేశాక స్మరించుకుంటూ ఉండండి. అలాగే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణాలు చేయండి. గృహంలో కూడా మకర రాశి వాళ్ళు జూలై నెలలో వచ్చే శనివారాలు బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాన్ని తయారు చేసి ఆ చలిమిడి దీపాలు వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగిస్తూ ఉండండి. కుటుంబ పరంగా వచ్చే సమస్యలు అధిగమించవచ్చు. బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు జూలై నెల మొత్తం కూడా మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి జూలై నెలలో మేషాది 12 రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. నెలలో గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు పాటించండి. నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.